ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కాళేశ్వరం కమిషన్ పై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. కమిషన్ నివేదిక తమ చేతికి రాలేదని, చూసిన తర్వాత స్పందిస్తామని అన్నారు. ఈ నిర్ణయం కేసీఆర్ ఒక్కరు తీసుకున్నది కాదని, కేబినెట్ నిర్ణయం ప్రకారమే జరిగిందని గంగుల కమలాకర్ అన్నారు. కావాలనే కేసీఆర్ హరీష్ రావు మీద బురద చల్లుతున్నారంటున్న గంగుల కమలాకర్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. గోసు కమిషన్ సంబంధించి నివేదిక వచ్చింది. మనతో పాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నారు. సార్, రిపోర్టు బయటకు వచ్చింది. అన్ని వేలు కేసీఆర్ వైపు, హరీష్ రావు వైపే చూపిస్తున్నారు. ఆ రిపోర్టు మా వరకు రాలేదు. కొంతమంది అధికార పెద్దలు కావాల్సుకొని లీకులు ఇచ్చుకొని మా మీద కేసీఆర్ బూచిగా చూసే ప్రయత్నం చేస్తున్నారు. అది అసెంబ్లీలో ప్రవేశపెడతాంటారు. ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు దాని లూపబుల్ ఉండే కూర్చొని మాట్లాడతాము. కానీ ఒకటి, ఏదైతే కేసీఆర్ వైపు హరీష్ రావు చూస్తూ ఏళ్ళు చూస్తున్నాడు కదా, ఇవి కొత్త చూస్తలేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావద్దని ఏదైతే చూపిన వేళ్ళు ఉన్నాయో అప్పుడు అవే వేళ్ళు ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాయి. అంటే మళ్ళీ కేసీఆర్ గారిని ఖతం చేస్తే, బీఆర్ఎస్ పై ఖతం చేస్తే రేపు రాబోయే కాలంలో ఆంధ్ర పెత్తనం ఉండి తెలంగాణ ఆంధ్ర కలుపుకోవాలి, దోసుకోవాలనే ఉద్దేశంతో తప్పకేం లేదు. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, కేసీఆర్ గారు ఏది చేసినా తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిండు. అలా న్యాయపరమైన చట్టపరంగా తీసుకున్నాడు కాబట్టి ఎవరికి భయపడేది లేదు. రైట్. సిడబ్ల్యూసీ కావచ్చు, వ్యాప్కోస్ చెప్పిన దానికి భిన్నంగా, విరుద్ధంగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పి కూడా చెప్తున్నారు. ఆ రిపోర్టు మా చేతికి రాని అసెంబ్లీ పెడుతున్నారు కదా, ఆ రిపోర్ట్ మేము చదవాలి. మేమేదో కొన్ని పేపర్లు, తెలంగాణ వ్యతిరేక పేపర్లు లీక్ ఇచ్చినంత మాత్రం కాదు. అతను ఏమి ఇచ్చిండు కోసు, నిజంగానే ఆయన న్యాయపరంగా ఇచ్చిండా? న్యాయపరంగా ఇచ్చి జెన్యున్గా ఇస్తే కేసీఆర్ దోషగా ఉండడు. వీరేమన్నా మ్యానిపులేట్ చేసినా లేదని అసెంబ్లీ చర్చ వేదిక మాకు వేదిక ఉన్నది. ఆ వేదికలో మా సంగతి. మీరు అప్పట్లో క్యాబినెట్లో కూడా ఉన్నారు. అసలు క్యాబినెట్లో నిర్ణయం జరిగింది. ఇది క్యాబినెట్ సమయంలో ఏం జరిగింది దీనికి సంబంధించి? 100% క్యాబినెట్ నిర్ణయాలు జరగకుండా చేయడు కేసీఆర్ గారు. డెఫినెట్గా ప్రభుత్వ పరంగా, న్యాయపరంగా కేసీఆర్ గారు 30-40 సార్లు మహారాష్ట్రకు పోయి సాధించుకొని వచ్చిండు. ఇవన్నీ అన్ని పర్మిషన్ తీసుకొని చేసిండు. కేసీఆర్ ఏం చేసినా చట్టపరంగా, న్యాయపరంగా చేస్తారు. చివరిగా చెప్పండి, ఏం చేయబోతుంది బీఆర్ఎస్ దీనికి సంబంధించి? ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది? టీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాపాడాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ప్రమాద మంచులు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు, మళ్ళీ రేపు తెలంగాణ ప్రయోజనం, తెలంగాణ కాపాడితే ఓన్లీ కేసీఆర్ గారు మరొక ఉద్యమం చేపడతాం. రైట్. అది ఆ నివేదిక సంబంధించి పూర్తిగా తమ చేతిలోకి రాలేదని, వచ్చిన తర్వాత దానికి సంబంధించి మాట్లాడతామని చెప్పి కూడా అప్పట్లో క్యాబినెట్లో ఉన్నటువంటి మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్నారు. ఓటు స్టూడియో.